మొట్టమొదటి లోకూర్ కమిషన్ వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రాష్ట్రాల్లో వేసినటువంటి కమిషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వేసింది. దాంట్లో భాగంగానే మొట్టమొదటి తీర్మానము మందకృష్ణ గారు రాసినటువంటిది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అనుకూలంగా చేసిన ప్రకటనలు. ఈ ప్రకటనల సారాంశమే, ఈ ప్రకటనల ఫలితమే ఉషా మేరా కమిషన్ వేయడం జరిగింది. 2005లో 4లో అధికారంలోకి వస్తే కేంద్రాన్ని ఒప్పించి ఉషా మేరా కమిషన్ వేసి 1 సంవత్సరంలోనే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 2014 రెండవ యూపీఏ 2లో గవర్నమెంట్ ఆమోదం తెలిపే క్రమంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి సందర్భంలో ఉషా మేరా కమిషన్ రిపోర్టు ఏదైతే వర్గీకరణకు సానుకూలంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 సవరించి ఈ వర్గీకరణ అంశము, వర్గీకరణ అధికారము రాష్ట్రాలకు ఇవ్వండి, బదలాయించండి ఆ అధికారాన్ని అని చెప్పినటువంటిది కేంద్ర ప్రభుత్వం టేబుల్ మీద ఉంది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నారు. అప్పుడు చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఎస్సీలను వర్గీకరించడానికి ముందుకొచ్చింది. ఆ సందర్భంలో తెలంగాణ ఉద్యమం రావడం, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం, దీనికంటే గంభీరమైన రాష్ట్ర అవతరణ అన్నది ముందుకుండడం వల్ల అది మరుగున పడింది. దాని తర్వాత ఏం జరిగింది మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. యావత్ తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ తరఫున సమాధానం చెప్తా ఉన్నాం. విశ్లేషించి వాస్తవాలను చెప్పదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేనే స్వయంగా అలంపూర్ శాసనసభ్యుడిగా ఒక మాదిగ బిడ్డగా బయట మందకృష్ణ గారు ఉద్యమం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ వర్గీకరణకు సమ్మతించింది, మేనిఫెస్టోలో పెట్టింది, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించింది, ఉషా మేరా కమిషన్ వేసింది, కమిషన్ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం ముందుంచింది. కేంద్ర ప్రభుత్వము ఆమోదించే క్రమంలో తెలంగాణ ఉద్యమం వచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది? 10 సంవత్సరాలు ఎక్కడ పోయింది బీఆర్ఎస్ పార్టీ? తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి సంపత్ కుమార్ అనే కాంగ్రెస్ బిడ్డ, మాదిగ బిడ్డ అసెంబ్లీలో కొట్లాడిండు, గర్జించిండు, పోరాడిండు, మెడలు వంచి తీర్మానం చేపించిండు 2 సార్లు ఇదే బీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని ప్రభుత్వం మీద. కానీ ఏం జరిగింది? మా టేబుల్ మీద పెట్టిరు, తీర్మానం చేసినట్లు బుట్ట దాఖలు చేసిర్రు, తీర్మానం కాపీ, దానికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ కానీ లేదంటే ఆనాటి ఉషా మేరా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కానీ ఏవి కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించకుండా మాదిగల మీద వివక్ష చూపి, మాదిగలు ఒక్కరు కూడా మంత్రి పదవిలో లేకుండా, మాదిగల వాయిస్ వినే అవకాశం లేకుండా దళితులను బానిసలుగా చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు దళితులను, మరీ ముఖ్యంగా మాదిగలను అన్యాయం చేసింది, మా తలరాతలను తొక్కిపడేసింది. అటువంటి క్రమంలో అడగలేవారు. సంపత్ కుమార్ అడిగిండు. ఆ రోజు టీడీపీ పార్టీలో ఉన్న నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు సంపత్ కుమార్ గొంతుగా కలిపిండు. అనుభవజ్ఞుడు నాకు అండగా నిలబడ్డాడు. ఇద్దరిని శాసనసభల 3 రోజులు సస్పెండ్ చేసి శాసనసభ నడిపించుకొని దళితుల, మాదిగల గొంతు వినపడకుండా చేసిరు తప్ప ఈ అంశంలో ఒక్క అడుగు కూడా ముందుకేలే బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ప్రశ్నించలేనేవు. తెలంగాణ సమాజం ఇది గ్రహించింది కనుకనే. అదే ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ అక్కడ ఉంది. ఇక్కడ అంటే మాదిగల వ్యతిరేక ప్రభుత్వం ఉండే టీఆర్ఎస్ పార్టీ, కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏం చేసింది? 10 సంవత్సరాలు ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ ఉంది. సోషల్ జస్టిస్ మినిస్ట్రీలా నిజంగా ఈ కిషన్ రెడ్డి ఒగలేర్పులు లేదంటే ఆ ఫస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న వెంకయ్య నాయుడు గారు నిజంగా కట్టుబడే ఉంటే, మందకృష్ణ వాళ్ళతో అంటగాగితే, వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వాళ్ళ మొదటి టర్మ్ లోపలనే ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ను ఆమోదించి 341A ఆర్టికల్ను సవరించి రాష్ట్రాలకు అధికారం ఇచ్చేది. అది ఇయ్యలే. అటు వాళ్ళు చేయలే, ఇటు వీళ్ళు చేయలే. అయినా 10 సంవత్సరాలు ఏం చేసిందన్నది గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారే చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, ఇవన్నీ చేసింది అని. మళ్ళీ అదే రెండవసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా రాహుల్ గాంధీ తోటి మందకృష్ణ మాదిగ గారు వారితో ఒప్పించి, మీరందరూ సాక్ష్యం, ప్లాజా హోటల్ మేము అధికారంలో లేం, ప్లాజా హోటల్లో మీడియా సాక్షి, మీరందరూ మీ అందరి సమక్షంలో కూడా వర్గీకరణ కట్టుబడి ఉన్నాం, కేంద్ర ప్రభుత్వము ఇంకా తాత్సారం చేస్తుందని చెప్పినాం. అది కాంగ్రెస్ పార్టీ మాదిగల పక్షాన, వర్గీకరణ పక్షాన, బడుగు వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ అన్న వాస్తవాన్ని
మందకృష్ణన్న గుర్తించాలి, యావత్ తెలంగాణ సమాజం కూడా గుర్తించాలి అన్న విషయాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కదా అని పేపర్ ఏ పేపర్ చూస్తే ఆ పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో బీఆర్ఎస్ కాంగ్రెస్లు మాదిగ ద్రోహ పార్టీలే. ఎట్లా ద్రోహులండి? ఉషా మేరా కమిషన్ వేసింది కాంగ్రెస్ బరాబర్ బీఆర్ఎస్ పార్టీ మాదిగల ద్రోహి, బడుగుల ద్రోహి, దళితుల ద్రోహి, అందుకే పోయింది, ఊడ్చుకుపోయింది. జాకి పెట్టి లేపితే కూడా ఎక్కే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో, దాని గురించి లేదు. ఎట్లా కాంగ్రెస్ అవుతుంది? ఉషా మేరా కమిషన్ వేసినందుక, ఆర్టికల్ 341A అమెండ్మెంట్ చేయమన్నందుక, శాసనసభల గొంతెత్తి పోరాడినందుక, 4 సార్లు డెలిగేషన్ తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించినందుక ద్రోహి ఎట్లా మాట్లాడతారండి? ఇంకొక పేపర్లో బీజేపీలోనే మాదిగల ఎదుగుదల భవిష్యత్తు. ఎక్కడ ఎదుగుదల, ఎక్కడ భవిష్యత్తు? 10 సంవత్సరాలు 10 నిమిషాల్లో నరేంద్ర మోడీ అమిత్ షా అనుకుంటే క్యాబినెట్ మీటింగ్లో ఉషా మేరా కమిటీ రికమెండేషన్స్ పెట్టి క్యాబినెట్ ఆమోదిస్తే 341A అమెండ్మెంట్ అవుతుంది. మాదిగలు కళ్ళల్లో కాంతి చూసేవాళ్ళం. ఏం చేశారు 10 సంవత్సరాలు? భారతీయ జనతా పార్టీ ఓట్ల పేరు మీద, సీట్ల పేరు మీద రాజకీయం కొరకు 10 సంవత్సరాలు తాత్సారం చేసి 10 నిమిషాలు క్యాబినెట్ మీటింగ్లో చేయగలిగింది. చేయలేక ఈరోజు ఎన్నికలప్పుడు మందకృష్ణన్న చెప్తాడు బీజేపీలోనే మాదిగల ఎదుగుదల. ఎట్లా ఎదుగుదల? లక్షలాది మంది మాదిగల జీవితాలను బుగ్గిపాలు చేసింది 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ. అదే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోని మాదిగలను ఎదిగించింది. మాదిగల జీవితాలను, మాదిగల తలరాతలను మార్చడానికి ఉషా మేరా కమిటీ వేసింది. కొన్ని రోజుల్లోనే అయిపోయి దురదృష్టవశాత్తు మేము అధికారం కోల్పోయాం. అది కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఉన్న డిఫరెన్స్. భారతీయ జనతా పార్టీ అంటేనే మనవాళ్ళ పార్టీ, దళిత వ్యతిరేక పార్టీ, దళితులను అసహించుకునే పార్టీ, దళితులను గడప బయట పెట్టే పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీతోటి అంటగాగి కాంగ్రెస్ పార్టీకి మరకలంటిస్తావు. నీకు, నీ జాతికి ఈరోజు ఈ స్థాయిలో గౌరవం, మర్యాద, స్థానం దొరికిందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి దొరికింది. అటువంటి కాంగ్రెస్ పార్టీకి మరకలంటించి మన జాతి వ్యతిరేక పార్టీ, మన జాతిని బయటపెట్టే, గడప బయట పెట్టే పార్టీని, మనువాద పార్టీని భుజానికి ఎత్తుకుంటున్నాం. మంచి పద్ధతి కాదని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కనుక